హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏందిన వార్త అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లపై వాలంటీర్లకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి. సో వాలంటీర్లకు సంబంధించిన గుడ్ న్యూస్. సో వాళ్ళని ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారు, ఏంటి, ఎలా ప్రాసెస్ ఏముంటుంది, ముందు పాత వారిని కొనసాగిస్తారా లేదా, సో ఈ రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి, ఈ పూర్తి వివరాలను అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్థాపించి ఉన్నారండి. సో దీన్ని కూటమి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో దీంతో వాలంటీర్లందరూ ఈ విధంగా ఇది గుడ్ న్యూస్ అని అయితే భావిస్తూ ఉన్నారు. కాకపోతే ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించబడ్డ వారికి సంబంధించి అయితే సో ఈ కూటమి ప్రభుత్వం అయితే మళ్ళీ వారిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుందండి. అయితే వాలంటీర్లందరినీ కూడా ఒకటేసారిగా అయితే తీసుకునేదానికి ఇప్పుడైతే ఆలోచనలో లేదు. కానీ విడతల వారీగా అయితే వాలంటీర్లను మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి పెన్షన్ పంపిణీస్ వీటన్నిటికీ సంబంధించి వాలంటీర్లను దూరంగా పెట్టిందండి ప్రభుత్వము. సో ఇప్పుడే పెన్షన్స్ చెల్లింపులకు కూడా వాలంటీర్లను అయితే ఈ నెలకి సంబంధించి అయితే వాడడం లేదు, ఉపయోగించుకోవడం లేదు. సో ఓన్లీ సచివాలయ సిబ్బంది ద్వారానే సామాజిక పెన్షన్లు అందరికీ కూడా డోర్ డెలివరీ అయితే చేయిస్తున్నారు 1వ తేదీన. సో అలాగే ఇప్పుడు వాలంటీర్లను ఎప్పటి నుంచి వాడతారు ఏమిటి అనే దానిపై అయితే కీలక సమావేశం అయితే జరగబోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ కీలక అంశాలైతే త్వరలో వెలువడే అవకాశం అయితే ఉందండి. సో అయితే వారు భావిస్తూ ఉన్నట్టుగా ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీ నేపథ్యంలో సో వాలంటీర్లను విడతల వారీగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సపోజ్ మొదటి సంవత్సరంలో 1,00,000 మంది వాలంటీర్లను అట్లా అయితే వారికి సంబంధించి తీసుకునే అవకాశం అయితే ఉందండి. వాలంటీర్ విధులు కూడా అయితే మారనున్నాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ల సంఖ్య అయితే తగ్గనుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాలంటీర్లకు సంబంధించి ఉత్తీర్ణత శాతము, అలాగే వాలంటీర్లను తక్కువ సంఖ్యలో ఉపయోగించుకునే దానికైతే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా పాత వారిని అయితే కొనసాగించే అవకాశం అయితే ఉండబోతోంది. కానీ కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ అర్హతలు అన్నీ ఉన్నట్లయితే పాత వారిని కూడా కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత తాజా సమాచారంతో మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.